హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియోలో నేను సమ్మర్కి వచ్చేసరికి కొన్ని ప్లాంట్స్ అటు ఇటు చేస్తూ ఉంటానండి. అలానే ఈ వీడియోలో రోజ్ ప్లాంట్ కేర్ కూడా ఎట్లా తీసుకోవాలో షేర్ చేస్తానండి. అండ్ ప్లాంట్స్ మెయింటెనెన్స్ ఎట్లా చేస్తే ప్లాంట్స్ హెల్తీగా ఉంటాయో కూడా కొన్ని గార్డెన్ టిప్స్ ఇస్తూ ఉంటాను మధ్య మధ్యలో. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. గార్డెన్ అన్నాక ఎప్పుడు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా! అందులోనూ ఓసీడీ బ్యాచ్‌కైతే మరీనండి. ఎండుటాకులు ఉన్నా కూడా అస్సలు నచ్చదు చెట్లకి. సో, ఈరోజు నేను కొన్ని ప్లాంట్స్ అటు ఇటు చేద్దామనుకుంటున్నా. ఇప్పుడు చూపించే ప్లాంట్ ఫీకస్ ప్లాంట్ అండి. ఫీకస్ ప్లాంట్ ఇండోర్ కమ్ అవుట్‌డోర్ ప్లాంట్ అనమాట. సో, ఈ ప్లాంట్ బ్రైట్ ఇండైరెక్ట్ లైట్‌లో పెడితే మనకి బాగా సర్వైవ్ అవుతుంది. అండ్ లీవ్స్ కూడా బాగా షైనీగా ఉంటుంది. టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ ఎప్పుడూ కూడా మనకి డ్రైగా ఉన్నప్పుడే వాటరింగ్ చేయండి. అండ్ వాటర్ ఇచ్చేటప్పుడు కూడా మీరు డ్రైనేజ్ హోల్స్ నుంచి వాటర్ కారే వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే మొత్తం రూట్స్ కూడా మనకి తడవాలన్నమాట ఈ పర్టికులర్ ఫీకస్ ప్లాంట్కి. అండ్ నేను ఇక్కడ చూపించే పక్కన స్టాండ్ ఉంది చూసారా, అది అమెజాన్లో పర్చేస్ చేశానండి ఈ స్టాండ్. అయితే అప్పుడు నా దగ్గర కొన్ని సెరామిక్ పాట్స్ ఉంటే అప్పుడు అడ్జస్ట్ చేసి అట్లా పెట్టేసా. యాక్చువల్లీ చూసారా, బ్యాలెన్స్ సరిగ్గా లేదు 2 పాట్స్కి, వైట్ అండ్ గ్రీన్. యాక్చువల్లీ అది ఎగ్లోనిమా ప్లాంట్ అండి. అది పైనది పింక్ కలర్ ఉండేది. సో యాక్చువల్లీ ఇది కూడా బ్రైట్ ఇండైరెక్ట్ లైట్లో సర్వైవ్ అవుతుంది. అండ్ కొంచెం లైట్ కండిషన్స్ మినిమల్గా ఉన్న చోట సర్వైవ్ అవుతుంది. మీరు హార్ష్ సన్లైట్లో పెట్టారంటే మాత్రం మొక్క ఎండిపోతుందండి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఎగ్లోనిమాకి. అండ్ మీరు లోపల కూడా పెట్టవచ్చు, అంటే ఇండోర్స్లో కూడా మీరు పెంచవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే గ్రోత్ మనకి అంత ఉండదు, కొత్త లీవ్స్ అయితే రావు. మనం మొక్క ఎట్లా పెట్టామో అట్లానే ఉంటుంది. అదొక్కటి చూసుకోవాలి ఎగ్లోనిమాకి. నెక్స్ట్ బ్రొమిలైట్ ప్లాంట్ అండి. బ్రొమిలైట్ ప్లాంట్ కూడా బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ మాత్రమే ఉండాలి. ఇది హార్ష్ సన్లైట్లో సర్వైవ్ అవ్వదు. సో అందుకని ఇది కూడా ఇక్కడే పెట్టాను. అండ్ నెక్స్ట్ ఆ పక్కన చూస్తే మనకి అంబ్రిల్లా ప్లాంట్. అంబ్రిల్లా ప్లాంట్ కూడా అంతే, 4-5 అవర్స్ సన్లైట్ రిక్వైర్డ్ ఉంటే బాగానే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక 2-3 అవర్స్ అయితే బాగానే వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా హార్ష్ సన్లైట్ రాదండి, ఎందుకంటే ఇక్కడ పైన షీట్ ఉంది కాబట్టి హార్ష్ సన్లైట్ అయితే ఉండదు. సో అన్నీ కూడా బాగా సర్వైవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అక్కడైతే పెట్టా. నెక్స్ట్ ఈ స్టాండ్ అంతా ఇప్పుడు ఖాళీ అయింది కదా, సో అక్కడ ఇంకేం ప్లాన్ చేయాలని చూశాను. నా దగ్గర ఇక్కడ ఒక 2 వెరైటీస్ సక్కలెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎప్పుడో ప్లాంట్ ఆర్బిట్ నుంచి ఆర్డర్ చేసి పెట్టానండి. సో చిన్న కొమ్మ పెడితే ఇంకా ఫుల్ అది పాట్ అంతా కూడా హ్యాంగ్ అవుతూ ఉంది. సర్లే, దానికి ఎల్లో ఫ్లవర్స్ కూడా వస్తాయండి. సీజన్ నాకు గుర్తులేదు, మేబీ సమ్మరే అనుకుంటా. ఈసారి ఫ్లాస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. అండ్ దానికి నేను ఎటువంటి కేర్ తీసుకోలేదండి. సక్యులెంట్ మిక్స్ యూస్ చేశాను, పాటింగ్ మిక్స్ అంతే. పాటింగ్ మిక్స్ సక్యులెంట్ది కావాలి అంటే కనుక షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ సక్యులెంట్స్కి వాటర్ ఎక్కువ పోయకూడదండి. జస్ట్ మనం చిన్న పాట్కి టీ గ్లాస్ అంత వాటర్ మాత్రమే వేయాలి, ఎక్కువ ఎక్కువ వేసేయకూడదు. ఎక్కువ వేస్తే మాత్రం సక్యులెంట్స్ బాగా రూట్ రాట్ అయిపోతాయి, అదొక ప్రాబ్లం ఉంటుంది. ఖచ్చితంగా మీరు కొంచెం ఇసుక ఎక్కువ కలుపుకుంటే బాగుంటుందండి. మనం వేసిన వాటర్ ఎక్కువ హోల్డ్ అవ్వకుండా ఉంటుందన్నమాట రూట్స్కి. నెక్స్ట్ బర్గండీ ప్లాంట్ అండి. యాక్చువల్గా ఈ ప్లాంట్ బాగా ఎండలో పెడితే మెరూన్ షేడ్ వస్తుంది. కొంచెం మనకి బ్రైట్ ఇండైరెక్ట్ లైట్లో పెడితే మాత్రం ఇట్లా గ్రీన్ అండ్ మెరూన్ షేడ్లో మిక్స్ అయి ఉంటుందన్నమాట. అండ్ దీనికి హ్యాంగింగ్ ప్లాంట్స్లో కూడా పెట్టుకోవచ్చు. మనకి కొమ్మలు ఇలా వేలాడినట్టు ఉంటుంది. నేను పాట్స్లో వేశాను కాబట్టి మొత్తం ప్రూన్ చేసేస్తున్నాను. పాట్లోకి హ్యాంగింగ్ లాగా అయితే బాగోదు. అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడ స్టాండ్ మీద పెట్టాను కాబట్టి ఆ స్టాండ్ అంతా కూడా కన్నాల్లో నుంచి పైకి వచ్చేస్తుంది, అందుకని ఇంకా కట్ చేసేసా. మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ అన్నీ కూడా నర్సరీ పాట్స్ లాంటివే ఉంటాయండి. కొన్ని మంచి పాట్స్ పెట్టాను, కొంచెం నర్సరీ పాట్స్ పెట్టాను. మనం మిక్స్ పెట్టుకొని అక్కడక్కడ సిరామిక్ పాట్స్ కొన్ని ప్లాస్టిక్ పాట్స్ కొన్ని పెట్టామనుకోండి, మనకి అసలు లుక్ తెలియదు అనమాట. సో అందుకే మిక్స్ తీసుకుంటే ఎప్పుడైనా కొంచెం మనం మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము, ప్లాస్టిక్ కూడా రీయూజ్ చేసిన వాళ్ళం అవుతామండి. సో ఇంకా ఒక సిరామిక్ పాట్ ఉంటే ఆ సిరామిక్ పాట్లో పోతోస్ పెట్టేసేసి ఇంకా పెట్టేశాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా చిన్న పాట్లోని మనీ ప్లాంట్ చాలా బాగా గ్రో అయిందండి. సేమ్ మనకి గోల్డెన్ కలరే ఉంటుంది అది కూడా. సో దాని నుంచి కటింగ్స్ తీసుకొని ఇది నేను గ్రో చేశాను. మళ్ళీ అల్లుకుపోయింది, దీన్ని కూడా ఇంకా కట్ చేసేసి మళ్ళీ దీన్ని ప్రాపగేట్ చేస్తాను. అట్లా మనం మనీ ప్లాంట్ ఎవ్రీ టైం ప్రాపగేట్ చేసుకుంటూ ఉంటే మనకి ప్లాంట్స్ బయట నుంచి కొనాల్సిన అవసరం ఉండదు. సో అన్నీ కూడా ఫస్ట్ వాటర్లో పెట్టేస్తాను, రూట్స్ వచ్చిన తర్వాత అప్పుడు షిఫ్ట్ చేస్తానండి పాట్కి. సో ఈ పాట్లోని
తీసుకొని ఇంతకుముందు ఇప్పుడు పెట్టింది ప్రాపగేట్ చేసా. మళ్ళీ అదే పాట్‌లో మళ్ళీ ప్రాపగేషన్ అయితే చేసేస్తున్నా. ఇది వాటర్ పోసేసి 15 డేస్ అట్లాగా రోజు విడిచి రోజు నీళ్లు మార్చారంటే మాత్రం మీకు చక్కగా రూట్స్ అయితే డెవలప్ అయిపోతాయి. మీరు డైరెక్ట్ కూడా పెట్టొచ్చండి. కాకపోతే నోట్ పాయింట్స్ మనం కరెక్ట్‌గా పెట్టలేదనుకోండి ప్లాంట్ అయితే సర్వైవ్ అవ్వదు. అదొక రీజన్. సో, ఫైనల్లీ ఈ స్టాండ్ కూడా మొత్తం నింపేసా. అండ్ బ్యాక్ సైడ్ స్టాండ్ కూడా మొత్తం నిండింది. అండ్ చిన్న చిన్న పాట్స్ పెట్టొచ్చు. నేను అది తర్వాత చూస్తాను. కొంచెం గ్యాప్స్ ఉన్నాయి కదా! సో, ఆ గ్యాప్స్ కూడా ఫిల్ చేసేస్తాను ఫ్యూచర్‌లో. అండ్ ఇక్కడ అగ్లోనిమా ఇవన్నీ కూడా మట్టి వేసి చాన్నాళ్ళు అవుతుంది. సో, అంతా కూడా మట్టిని కొంచెం లూజ్ చేసి కొంచెం ఎక్స్ట్రా పాటింగ్ మిక్స్ అయితే యాడ్ చేసేసాను. దాంట్లో కంపోస్ట్ అండ్ నార్మల్ గార్డెన్ సాయిల్ అయితే ఉంది. మధ్యాహ్నం పూటలు కొంచెం ఎండ బాగానే ఉంది కదండీ! అందుకే ఫికస్ ప్లాంట్ కొంచెం డల్ అయింది. సో, ఆకులు కూడా అన్నీ ఇట్లా రాలిపోతున్నాయి. అందుకే ఇంకా షేడీ ప్లేస్‌లోకి అయితే తీసుకొచ్చేసా. అండ్ ఆకులన్నీ తీసేసి కొంచెం మట్టినైతే లూజ్ చేశాను. యాక్చువల్‌గా ఇది రూట్ బౌండింగ్ కూడా అయినట్టుందండి. నేను పాట్ కూడా మార్చాలి. నేను నెక్స్ట్ సమ్మర్ కొంచెం బాగా డ్రై ఉన్నప్పుడు సీజన్ అప్పుడైతే చేంజ్ చేస్తాను. అండ్ ఇక్కడ కొన్ని పాట్స్ ఉంటే అవన్నీ కూడా మట్టిని లూజ్ చేసేసాను. అండ్ కొన్ని వాటికి కంపోస్ట్ అయితే యాడ్ చేసేసాను. నీడ్ ఉంటేనే కంపోస్ట్ యాడ్ చేయాలండి. లేకపోతే అవసరం లేదు. ఊరికే కంపోస్ట్ ఎక్కువ వేసినా కూడా వేడి చేస్తదనమాట మొక్కకి. సో, అదైతే చూసుకోండి. అండ్ మోరోవర్ సమ్మర్‌లో మీరు ఎక్కువ కంపోస్ట్‌లు అవి ఇవ్వకుండా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే బెటర్‌గా ఉంటుందనమాట గ్రోత్ అనేది. మనం మట్టి లూజ్ అనేది మంత్లీ వన్స్ ఖచ్చితంగా చేస్తూ ఉంటేనే ఏరేషన్ అది బాగా జరిగి గ్రోత్ అనేది వస్తుందండి ప్లాంట్స్‌కి. అండ్ ఇక్కడ కార్ షేడ్ పక్కన ఒక రో అంతా కూడా ప్లాంట్స్ అయితే పెట్టేశాను. ఎందుకంటే కారు లేనప్పుడు కొంచెం డల్‌గా అనిపిస్తుంది. ఆ స్పేస్ అంతా కూడా నాకు గ్రీనరీ టచ్ లేదక్కడ. సో, అందుకనే కొంచెం ఒక రో యాడ్ చేసి పాట్స్ పెట్టేసా. అయితే ఇక్కడ అన్నీ ఎక్కువ రోజెసే పెట్టాననమాట. రోజెస్ కూడా నాటు రోజెస్ పెట్టాను. సో, అవన్నీ కొంచెం డల్ అయ్యి మనకి పురుగులు పట్టేసి ఆకుముడత బాగా వచ్చిందనమాట. రోజెస్ మనం ఎంత కేర్ చేసినా కూడా ఈ ఆకుముడత ప్రాబ్లమ్స్, ఫంగస్ అటాకింగ్ చాలా ఉంటదండి. సో, మనం కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటేనే అవి బాగా ఉంటాయి. లేకపోతే మాత్రం పువ్వులు రావు అండ్ మొక్క కూడా ఎండిపోయినట్టు అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇక్కడ ఒక కనకాంబరం చెట్టు కూడా వేశాను. ఇది సీడ్‌తో గ్రో చేసింది. ఈజీగా గ్రో చేసుకోవచ్చండి కనకాంబరం మొక్క మాత్రం సీడ్‌తోనే మనకి వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీ అని చెప్పి కొంచెం రెడ్ కలర్ అలాంటివి వస్తున్నాయి. అవైతే సీడ్స్ రావని అనుకుంటున్నాను. నాకైతే ఐడియా లేదు. అండ్ ఇక్కడ కూడా కొన్ని దాంట్లో మాస్ రోజెస్, టర్టిల్ వైన్స్ అన్నీ కూడా మొలిసిపోయినాయి అనమాట. సో, అవన్నీ తీసేసి కొంచెం బ్రౌన్‌గా అయిపోయినవన్నీ కూడా తీసేసా. అండ్ దీంట్లో ఎక్కువ పాటింగ్ మిక్స్ ఎక్కువైపోయిందండి చూసారా? సో, నీళ్లు పోసినప్పుడల్లా కింద పడిపోతుంది. అందుకే కొంచెం మట్టి తీసేసి పక్కన పాట్‌లో అయితే వేసేసాను. అండ్ ఈ రోజెస్ అన్నీ కూడా ఇట్లాగా ప్రూన్ చేసేసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చే లీవ్స్ అన్నీ కూడా ఫ్రెష్‌గా వస్తాయి. ఇప్పుడు ఫంగస్ అటాక్ అయ్యి కొంచెం ఆకుముడతలాగా వచ్చింది కదా! సో, అవన్నీ తీసేసాననమాట. తీసేసి కొంచెం దానికి ఫంగిసైడ్ అండ్ ఆల్సో బలానికి కొన్ని ఎరువులైతే ఇచ్చాను. అవి ఏమి ఇచ్చానో కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ పక్కన పాట్ అబ్జర్వ్ చేస్తే నేనసలు వేయలేదండి. అది వాలంటరీగా వచ్చింది. ఎక్కడో పడింది టర్టిల్ వైన్. కొమ్మ కొంచెం పడి ఇంకా ఫుల్ పాట్ అయితే నిండిపోయింది. అది కొంచెం భూమికి టచ్ అయితే చాలండి వచ్చేస్తుంది. అది పక్కన పాట్‌కి కూడా స్ప్రెడ్ అయిపోయింది. సో, అదంతా కూడా రిమూవ్ చేసేసా. యాక్చువల్‌గా టర్టిల్ వైన్ పెరిగిన పాట్‌లోని మనకి చిట్టి గులాబీలు అంటారు కదా! అవైతే ఉంది. సో, అది కూడా మొత్తం కొంచెం కొమ్మలన్నీ కూడా బ్రౌన్‌గా అయిపోయింది. అవన్నీ కూడా రిమూవ్ చేసేసేయండి. అప్పుడే మనకి నెక్స్ట్ గ్రోత్ అయితే బావుంటది. మనకి బ్రౌన్‌గా అయిన కొమ్మలు మాత్రం రిమూవ్ చేయకపోతే అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి మొక్క అయితే చనిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, మొత్తం కూడా రిమూవ్ చేసి ఒక్క కొమ్మ బావుంది. సో, అదొక్కటే ఉంచా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మరువం చెట్టు పెంచానండి. సో, మరువం చెట్టు కూడా కొమ్మతో పెంచిందే. ఇది కూడా చాలా ఈజీ. నేను షార్ట్స్‌లో పోస్ట్ చేశాను. మరువం కొమ్మతో ఎలా పెంచుకోవాలో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా వెళ్లి చెక్ చేయండి. ఈజీ అండి మరువం కూడా పెంచడం. కాకపోతే ఎండాకాలంలో కొంచెం మనం కేర్ తీసుకుంటే ఇంకా బెటర్. అండ్ దీని స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం. అండ్ ఇది కూడా కొంచెం డల్ అయింది మొక్క. సో, మొత్తం కూడా కిందంతా బ్రౌన్‌గా అయిపోయి ఇలా పొట్టులాగా రాలుతుందనమాట. అవన్నీ తీసేసి ఇంకొంచెం కంపోస్ట్, గార్డెన్ సాయిల్ కూడా యాడ్ చేసేసా దీనికి. మనకి ఓన్లీ ఫ్లవర్ మొక్కలకే మనం
ఎరువులు ఎక్కువ వేస్తూ ఉండాలండి. మనం మరువంకి ఇట్లాంటి ఇండోర్ ప్లాంట్స్‌కి వాటికి అంత అవసరం లేదు ఎరువులేయటము. ఈవెన్ పాట్స్‌లో ఉన్నా కూడా మనకి ఇండోర్ ప్లాంట్స్‌కి అంత ఎరువులైతే ఏమి ఇవ్వకండి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ పర్వాలేదు కానీ ఎరువులైతే ఇవ్వకండి. బెటర్ నా సజెషన్ అది. చూపిచ్చే ప్లాంట్ స్పైడర్ ప్లాంట్ అండి. స్పైడర్ ప్లాంట్‌లో చాలా రకాలున్నాయి. చూపిచ్చే పర్టిక్యులర్ ప్లాంట్ వచ్చి హ్యాంగింగ్ పాట్స్‌లో వేసుకుంటారు. యాక్చువల్‌గా దీనికి కింద ఇట్లా వేలాడినట్టు ఉంటది. అవి దానికి భూమి టచ్ అయితే చాలండి రూట్స్ వచ్చేస్తాయి. మీరు చక్కగా దాన్ని ఎన్ని ప్లాంట్స్ అయినా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో, అవి తీసేసి నేనిప్పుడు పాట్‌లో కానీ, లేకపోతే వాటర్‌లో కానీ పెట్టేస్తాను. అండ్ లాస్ట్‌లో నెరికా పామ్స్ అవన్నీ బానే ఉన్నాయండి. సో, అదైతే పెద్దగా మెయింటెనెన్స్ లేదు. అండ్ లోపల సింగానియమ్స్, ఎలిఫాంట్ ఇయర్స్ ఇట్లాంటి ప్లాంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, వీటికి కూడా బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ అయినా బానే ఉంటది. అండ్ అవుట్‌డోర్‌లో పెట్టుకున్నా పర్వాలేదు. హార్ష్ సన్‌లైట్‌లో పెట్టారంటే మాత్రం మీకు తొందరగా బ్రౌన్‌గా అయిపోతాయి లీవ్స్. ముఖ్యంగా సింగానియమ్స్ అండి. సింగానియమ్స్‌కి టూ మచ్ ఆఫ్ సన్‌లైట్ అయితే పనికిరాదు. అండ్ అన్నీ కూడా కట్ చేసేసి ఇంకా కంపోస్ట్‌కి యాడ్ చేసి ఇంక అంతా కూడా క్లీనింగ్ అయితే చేసేసాను. యాక్చువల్‌గా ఇది ఈవినింగ్ టైమింగ్‌లో చేశాను కాబట్టి నేనే చేయాల్సొస్తుంది. యూజువల్‌గా మార్నింగ్ టైమింగ్స్‌లో అయితే మెయిడ్ చేసేస్తుంది. ఎంతైనా కూడా మనం మెయింటెనెన్స్ చేయని దానికి, మెయింటైన్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటదండి. మనం 1 మంత్, 2 మంత్స్ కొంచెం అటు ఇటు చేశామన్నా కూడా కొంచెం ప్లాంట్స్ అన్నీ కూడా డల్ అయిపోతాయి. అదైతే చెక్ చేసుకో నెక్స్ట్ ఇక్కడ చూపిచ్చే 2 పాట్స్ కూడా కొంచెం కింద బాగా డస్ట్ ఎక్కువుందండి. అందుకని మొత్తం తీసి క్లీన్ చేశా. అయితే మనకి స్టాండ్స్ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మనకి కింద నుంచి చీపిరెళ్తది కాబట్టి ఈజీగా ఉంటుంది క్లీనింగ్. లేదంటే మనం డైరెక్ట్ పెట్టామనుకోండి పాట్‌ని భూమి మీద, మనకి ఆ గ్యాప్ లేకపోతే అది ఎప్పటికీ క్లీనింగ్‌కి కుదరదనమాట. సో, అందుకని ఇట్లాంటి స్టాండ్స్ కొనుక్కొని పెట్టుకుంటే ఇంకా బెటర్. నేను యాక్చువల్‌గా ఈ స్టాండ్స్ మీషోలో కొన్నాను. మీకు ఆల్రెడీ ఈ వీడియో కూడా చేసినట్టున్నానండి స్టాండ్స్ కోసము. మీషోలో కొన్నా యాక్చువల్‌గా ఇది. తక్కువ ప్రైస్ పడిందక్కడ. సో, అందుకని అక్కడ తీసుకున్నాను. 560 ఏమో పడిందండి 4 స్టాండ్స్. నాకైతే సరిగ్గా గుర్తులేదు. అమెజాన్‌తో కంపేర్ చేస్తే తక్కువుంది. ప్లస్ క్వాలిటీ అంటే సేమే ఉంటది కదా! ఇంక దాని క్వాలిటీ ఏముంటుంది. అందుకని ఇంకా మీషోలో తీసుకున్నా. అండ్ పాట్స్ కూడా ఆల్మోస్ట్ 16 ఇంచ్ పాట్స్ వరకు మనకి పట్టింది. నెక్స్ట్ ఇంకా గులాబీకి నేనొక మిక్స్ చేసుకుంటానండి. సో, ఆ మిక్స్ అయితే వేసేస్తా. మట్టి లూజ్ చేసేసా అన్నిటికి. చేసేసిన తర్వాత కొంచెం రూట్స్‌కి పక్కన అయితే వేయాలనమాట ఈ మిక్స్. అండ్ డీఏపీ కూడా వేశానండి ఈసారి. ఎప్పుడు డీఏపీ వేయను. ఫస్ట్ టైమ్ వేస్తున్నా డీఏపీ. చూద్దాము దీని గ్రోత్ ఎట్లా ఉంటదో నేను కమింగ్ వీడియోస్‌లో షేర్ చేస్తూ ఉంటాను. యాక్చువల్‌గా ఈ మిక్సింగ్ పౌడర్‌లో నేను నీమ్ పౌడరు అండ్ అట్లాగే ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్ పౌడర్ అయితే తీసుకుంటానండి. ఎంతెంత క్వాంటిటీ వేయాలో మీకు డౌట్ రావచ్చు. 1 కేజీ నీమ్ పౌడర్ తీసుకున్నామనుకోండి అండ్ హాఫ్ కేజీ అయితే మనకి బోన్ మీల్ పౌడర్ ఏసుకుంటాను. అండ్ గుప్పెడు ఎప్సమ్ సాల్ట్ అయితే వేసేసి మిక్స్ చేసేస్తాననమాట అన్నీ కూడా. అండ్ మీరు దీంట్లో మస్టర్డ్ కేక్ పౌడర్ కానీ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా గ్రోత్ బావుంటది. నేను అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్లు కూడా పోస్తూ ఉంటాను. అండ్ అట్లాగే ఎగ్‌షెల్స్ పౌడర్ కూడా చేసి వేస్తూ ఉంటాను కాబట్టి అంత నెససరీ లేదండి. సో, ఇట్లా మొక్కలకి మనం వేస్తేనే మొక్కలు బాగా ఎదుగుతాయి. అండ్ పువ్వులు కూడా వస్తాయి. అండ్ మనకి లాస్ట్ సీజన్ అంతా వింటర్ కాబట్టి కొంచెం ఫంగస్ అటాక్ బానే అయింది. సో, రోజ్ మొక్కలన్నీ కూడా నావన్నీ పాట్స్‌లోనే ఉంటాయండి. భూమిలోవి ఓన్లీ నా దగ్గర నాటు రోజెస్ ఒకటీను, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ 2 ఉంటాయి అది. అండ్ క్రీపర్ రోజెస్ ఉన్నాయి అంతే. అండ్ మిగిలినన్నీ కూడా నేను ఇలా పాట్స్‌లోనే పెట్టా. దీనికి కూడా చూసారా డిసీజ్ అటాక్ అయింది. ఆకులన్నీ బ్రౌన్‌గా అయిపోయినాయి. సో, ఇప్పుడు అవన్నీ కూడా ఆకులు కూడా రిమూవ్ చేసేస్తా. అండ్ నేను ఇప్పుడు చూపించే పాట్‌లో కూడా కింద అంతా సక్స్ వచ్చేసాయి చూసారా? యాక్చువల్లీ అవి మనం తీసేయాలండి. లేకపోతే గ్రోత్ సరిగ్గా ఉండదు. అవి వాటికి ముళ్ళు ఉండవన్నమాట. మనం అంటుకట్టేటప్పుడు నర్సరీ వాళ్ళు అవి ఎక్స్ట్రా అట్లా వస్తూ ఉంటాయి. మనం కొన్న తర్వాత అది ఎప్పటికప్పుడు ఇట్లా కట్ చేసేస్తేనే మనకి మెయిన్ కొమ్మ అనేది పెరుగుతూ ఉంటుంది. లేకపోతే మాత్రం పెరగదు. ఇంకా పక్కనొచ్చే కొమ్మలే పెరుగుతా ఉంటాయి. పువ్వులు రావు. అండ్ చెట్టు కూడా గ్రో అవ్వదు. ఎప్పటికప్పుడు చూసుకొని ముల్లు లేకుండా ఏవైనా కొమ్మలుంటే అవైతే తీసేసేయండి. సో, నెక్స్ట్ అది కూడా మట్టి లూజ్ చేసేసి ఇంకా ఆ పౌడర్స్ అయితే ఇచ్చేసా. అండ్ ప్రూనింగ్ కూడా చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇంకా మందారపు మొక్కలు కూడా అక్కడక్కడ పురుగు పడితే చూసి ఇంకా ఆకులు ఎండిపోయినవి ఉంటే అవన్నీ కూడా రిమూవ్ చేసేసా.
అండ్ చిక్కుడు చెట్టు గూడా బాగా కొన్ని ఎండిపోయిందండి లోపల. సో, అక్కడ ఒక చెట్టు ఉంది యాక్చువల్‌గా. ఆ చెట్టుని కవర్ జేసి మరీ ఇదొచ్చేసింది. సో, మొత్తం గూడా ఆ చెట్టు వంగిపోయిందండి చిక్కుడు చెట్టు బరువుకి. అదంతా తీసేసి ఇంకా చెట్టుని కొంచెం నిలబెట్టా. పపాయ మొక్కకు కూడా పక్కన ఇప్పుడిప్పుడే కాయలొస్తున్నాయి. ఫస్ట్ కాయ అనమాట. చూడాలి ఎట్లా ఉంటదో టేస్ట్. అండ్ పొట్టి వెరైటీ చెట్టండి ఇది. మనకి మనకి హైట్ మరీ ఎక్కువ అవ్వట్లేదు. పొట్టిగానే ఉంది చెట్టు. అండ్ నెక్స్ట్ ఇంకా రోజ్ ఫ్లవర్స్ అన్నిటికి కూడా ఆ ప్లాంట్స్‌కి ఖచ్చితంగా ఫంగిసైడ్ అయితే ఇవ్వాలి. ఫంగిసైడ్ ఇవ్వకపోతే మనకి ఫంగస్ అటాక్ అయిపోతది. నా దగ్గర సాఫ్ ఫంగిసైడ్ అయితే ఉందనమాట. సో, అదైతే యూజ్ చేస్తున్నాను. గులాబీలకి మాత్రం ఖచ్చితంగా ఫంగిసైడ్ అయితే యూజ్ చేయాలండి. ఇది కెమికల్ బేస్డ్ అని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా ఇది ఆర్గానిక్ అని చెప్పను గానీ, బట్ రోజెస్‌కి మాత్రం ఇది తప్పట్లేదండి. ఖచ్చితంగా ఇవ్వాల్సొస్తుంది ఈ ఫంగిసైడ్ మాత్రం. సో, ఇట్లాగా నా దగ్గరున్న రోజ్ కలెక్షన్ అంతటికి కూడా మొత్తం ఇట్లా స్ప్రే చేసేసా. అయితే మనకి ఎప్పటికప్పుడు ఎండు కొమ్మలు ఏవైనా ఉంటే గనక ఖచ్చితంగా తీసేయండి. దాన్ని ఎండు తెగులంటారు. సో, రోజెస్‌కి ఎక్కువ వస్తూ ఉంటాయి ఎండు తెగులు ప్రాబ్లమ్స్. సో, వాటిని గనక మీరు రిమూవ్ చేయకపోతే అది అట్లా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందండి. ఎండు తెగులంటే ఏమీ లేదు. మనకి కొమ్మ బ్రౌన్ కలర్‌లో అయినప్పుడు ఆ కొమ్మని కట్ చేసేయండి అంతే. ఎండు తెగులంటే ఇంకేదో కాదు. అండ్ ఇక్కడ ఒక క్రీపర్ రోజ్ ఉంది చూసారా? మనకి లెమన్ యెల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. గుత్తులు గుత్తులుగా వస్తాయండి. ఇప్పుడే రావటం స్టార్ట్ అయింది. సెకండ్ టైం రావటం ఈ ఫ్లవర్స్. సో, ఎంత బావుంది చూడండి. కలర్ అయితే చాలా బావుంటది దగ్గర నుంచి చూసినప్పుడు. అండ్ స్మెల్ కూడా చాలా వస్తదండి దానికి. అండ్ ఇక్కడ ఎండిపోయిన కొమ్మలు ఏదైనా పువ్వులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మొత్తం రిమూవ్ చేసేసి ఇంక ఈ ఫంగిసైడ్ అయితే కొట్టేశాను. అండ్ ఈరోజైతే వాటర్ ఇవ్వనండి. నెక్స్ట్ డే అయితే ఇస్తాను. ఇప్పుడే ఫంగిసైడ్ మనం కొట్టాం కాబట్టి నెక్స్ట్ డే ఇస్తే సరిపోతది. అండ్ ఇక్కడ ఫస్ట్ చెట్లో ఒక చెట్టు 2 చెట్లున్నాయి. దాంట్లో ఒకటి చనిపోయినట్టుంది. అది రిమూవ్ చేయాలి. బట్ అది రావట్లేదు. నేను ఖచ్చితంగా తీసేస్తానది. అండ్ అది తీయటానికి చాలా గట్టిగా ఉందండి. అందుకే తీయలేకపోయాను. సో, అది కూడా తీసేస్తా. అండ్ చూడాలి ఈ ఫంగిసైడ్ కొట్టిన తర్వాత ఏమైనా డిఫరెన్స్ వస్తదా ఆకుల్లో మనకి ఈ బ్రౌన్‌గా అవ్వటం ఇవన్నీ తగ్గిద్దా లేదా చెక్ చేస్తా. చెక్ చేసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ కాశ్మీర్ రోజెస్ వైట్ అండ్ పింక్ కలర్ కూడా ఉంది. ఇది కొత్తగా తెచ్చిన ప్లాంట్స్ కాబట్టి ఇది కొంచెం ఫ్రెష్‌గా ఉన్నాయండి ఆకులన్నీ కూడా. ఎంత బాగున్నాయో చూడండి. నర్సరీస్‌లో ఎట్లాగైనా కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తొందరగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావు. మనకి ఇంట్లో పెంచినప్పుడు మాత్రం గులాబీలు కొంచెం కష్టమే పెంచటము. సో, ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.